హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్. ఈరోజు అయితే మనం శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి. ఈరోజు వీడియో అంతా కూడా చాలా బాగుంది. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్. మా షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి భద్రావతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి. ప్రీవియస్గా వీడియో వచ్చేసేసి ఇయర్స్ నుంచి కష్టపడితే ఈ లాస్ట్ వీడియో అనేది చాలా బాగా సక్సెస్ చేశారండి. ఇంక నుంచి మా వీడియోస్ కూడా అలాగే సక్సెస్ఫుల్గా చేయండి. సేల్ కూడా చాలా బాగుంది లాస్ట్ టైం వీడియోస్కి. మళ్ళీ లాస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా మళ్ళీ వీడియో పెట్టలేదు ఏంటి అని 10 డేస్కి మళ్ళీ చాలా ప్రీవియస్గా అడుగుతున్నారు. ఓకే మేడం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి స్టార్టింగ్ మోడల్. ఇది వచ్చేసి ప్లెయిన్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది అందరూ 90% కూడా ఇది పవర్ లూమే వాడతారు. మంగళగిరి నాకు తెలిసినంత వరకు కూడా అందరూ పవర్ లూమే వాడతారు. ఇది వచ్చేసేసి మంగళగిరి దీనికి కూడా ఇంత ఇదిగా కూడా ఎవరు కూడా మీకు చూపించుండ్రు. ఒకటి చిగురుకి వచ్చి చేడు మల్లులు అనేసి వీటికి కూడా ఉంటాయి. ఏంటంటే మనం మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి శారీ తీసుకున్నాము. ఒకటంటే ఏది కూడా పవర్ లూమ్ అనేది మనం ఎప్పుడు దాకా ఇంట్రడ్యూస్ చేయలేదు మేడం. పవర్ లూమ్ పెట్టుబడులకు కావాల్సి తక్కువ బడ్జెట్లో ఏమన్నా అంటే మేము ఏమన్నా పెట్టుబడులు చూపించగలుగుతాం. వీడియోలో అయితే అసలు మేము ఎప్పుడు కూడా పెట్టము. ఇది వచ్చేసేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ అనమాట. ఈ శారీ వచ్చేసేసి దీనికి ఎప్పుడు కూడా మేము శారీ మామూలు ప్లెయినే పెడతాము. మీకు కావాలంటే బ్లౌజ్ ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తాం కదా. దీనికి వచ్చేసేసి పే చేసాం. ప్రతి శారీకి కూడా బ్లౌజ్ అనేది మేము పే చేసాం. ప్లెయిన్ పే చేసిన బ్లౌజ్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి శారీ వచ్చేసేసి ఇదన్నమాట. బ్లౌజ్ వచ్చి విత్ కలంకారీ సిల్క్ కాటన్ కాదు సిల్క్ కలంకారీ బ్లౌజ్ అనమాట. ఈ కాంబో విత్ కలంకారీ బ్లౌజ్ తోటి పేర్ చేసిన శారీ వచ్చేసేసి 1600 మేడం. ప్లెయిన్ శారీ వచ్చేసేసి 1400. ఓకే, ఆల్రెడీ శారీలో ఒక బ్లౌజ్ అయితే రన్నింగ్లో వచ్చేస్తుంది. అట్లాగే మనకి ఎక్స్ట్రా కలంకారీ సిల్క్ బ్లౌజ్ అండి. ఇది కాటన్ కాదు, సిల్క్ బ్లౌజ్ 1600 రూపాయలు. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసేద్దాం. కలర్ కాంబినేషన్స్ అయితే టేబుల్ మీద పట్టినన్ని పెట్టామండి. మీకు నచ్చినట్లు మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఏదైతే బ్లౌజ్ పేరప్ చేశారో కాంట్రాస్ట్గా అది చాలా బాగా సూట్ అయిందండి. ప్రతి శారీకి కూడా చాలా బాగా సూట్ అయింది. మీకు ఆల్రెడీ రన్నింగ్ శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది. ఎక్స్ట్రాగా మనకి కలంకారీ సిల్క్ బ్లౌజ్ అండి, కాటన్ కాదు. కాటన్కి సిల్క్కి చాలా తేడా ఉంటుంది ప్రైస్ వేరియేషన్లో. మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, అది కూడా మనకి ఓన్లీ 1600కి పేర్ అయితే వచ్చేస్తుందండి. ఇదిగోండి ప్రతి శారీ కూడా మనం ఓపెన్ చేయకముందు మడవక ముందు శారీ కదా, చూడండి మడిచాక శారీ కూడా ప్రతి శారీకి అనేది హోల్స్ అనేది వీవింగ్ గుర్తులు అనేది ఉంటాయి. ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీకి మనకి కలంకారీ సిల్క్ బ్లౌజ్తో ఇలా పేరప్ చేసేసారండి. మీకు ఓన్లీ శారీ కావాలన్నా ఇస్తారు. చాలా రీజనబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూసేసేయండి. సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి. ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మీద డిజిటల్ ప్రింట్ అనమాట. 50 బోర్డర్లో డిజిటల్ ప్రింట్ శారీ. పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది. ఏంటండి ఇది లంగావోణి శారీ సేమ్ నేను కట్టుకున్న లంగావోణి శారీ లాంటి. ఇది కలర్ మార్పు అనమాట. ఇది వచ్చేసేసి శారీ ఓని వస్తుంది, ఇదంతా లంగా వస్తుంది. ఓకే, ఒకసారి మీరు ఈ ట్రెండ్ నాకు అర్థమవుతుంది కొంచెం డీటెయిల్. ఇది కొంచెం చూపించండి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ దాకా కుచ్చుల దాకా కొన్ని శారీస్ మనకి రావన్నమాట. కొన్ని శారీస్ అనమాట ఇలా రావన్నమాట. అలాంటిది ఈ శారీ వచ్చేసేసి మనకి కుచ్చుళ్ళు ఇక్కడ పట్టుకున్నా కూడా ఇంకా గ్యాప్ వచ్చింది అనమాట. అంటే ఎంత లావు ఉన్న వాళ్ళకైనా కానీ శారీ సరిపోతుంది. ఎగ్జాక్ట్గా లంగా లాగే ఉంది. లంగా ఓని స్టైల్ వచ్చేసింది, లంగా లాగే ఉంది. కొన్ని అంటే ఇక్కడ దాకే వస్తాయి కదా, అసలు మనకి తెలుస్తుంది. మనం ప్రింట్ అనేది చూడండి ఎంత నీట్ గా వేసారో. సేమ్ అన్ని శారీస్ ఓని ప్యాటర్న్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇస్తారనమాట. పళ్ళు కూడా ఫ్లవర్. బ్లౌజ్ ఎట్లా వస్తుంది అంటారు? మీరు అయితే రెడీమేడ్ వేసారు. బ్లౌజ్ వచ్చేసేసి పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్ బ్లాక్ కలర్ ఈ శారీ మీద బ్లాక్ కలర్ దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది వస్తాయి. ఓకే చూద్దాం. దీంట్లో కూడా అర్థమవుతుంది కదా. సేమ్ ప్యాటర్న్ ఇది. ఓని అయితే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి ప్లెయిన్ ఇచ్చాడు. నేను కట్టుకున్న బ్లౌజ్కి అయితే ఫ్లవర్స్ అనేది ఇచ్చాడు. ఓకే,
దీనికనేది ప్లెయిన్ ఇచ్చాడు. అంటే కొన్ని ఈ మోడల్ బట్టి ఇది శారీ అంతా ఫ్లవర్స్ వచ్చాయి. అవును, అప్పుడు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉండాలి. మనకి శారీ అనేది ఇక్కడ వచ్చేసి పూలు అక్కడక్కడ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ అనేది ఫ్లవర్స్ వచ్చాయి. వాళ్ళు మోడల్ బట్టి వేస్తారనమాట. ఇట్లా చాలా బాగున్నాయి. లంగావణి స్టైల్ మళ్ళీ ట్రెండింగ్లో అయితే వచ్చేసింది. మాకు ఇవే శారీలో ఒక 5 కావాలన్నాం అనుకోండి, వేయించిస్తారా? కంపల్సరీ మేడం. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది మేడం, ఇది అయితే ఇంకొక పీస్ ఉంది. ఇలాంటి శారీ ఒక పీస్ ఉంది అనమాట. ఇదే శారీ బ్లాక్ శారీ మాకు బల్క్లో కావాలంటే కంపల్సరీ వేస్తాము. 10 or 15 days మాత్రం టైం టేకింగ్ అయితే పడుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా, ఇంకేమన్నా కొంచెం ఎక్కువ అయితే పడుతుంది. అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ మీద వేయిస్తారు. అవునవును మేడం. ఇది వచ్చేసేసి వీటికైతే వాష్ చేసి 2-3 times వాష్ చేశాక ప్రింట్ వేస్తారు కాబట్టి వీటి మీద అయితే హ్యాండ్లూమ్ గుర్తులు అయితే హోల్స్ అయితే ఉండవు. కానీ కాకపోతే హ్యాండ్లూమ్ శారీకి పవర్లూమ్ శారీకి అనేది మీకు కొంతమంది వాడుతున్న వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది. మాది కొంచెం వెయిట్ ఉంటుంది శారీ. పవర్లూమ్ శారీ అయితే మరీ సిల్క్ గాను మరీ పల్చగా ఉంటుంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనేది అనిపించదు హ్యాండ్లూమ్ కాబట్టి. షింక్ అవుతుంది హ్యాండ్లూమ్ శారీ ఎప్పుడు కూడా. పవర్లూమ్ అలాగే ఉంటుంది. ఓకే, వీటిలో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్గా కావాలి మాకు అని అనుకుంటే మనం ఇలా లెహంగా టైప్లో, లంగావణి టైప్లో ఈ శారీస్ అనేవి చూడొచ్చు. ఇదిగోండి బాందిని. ఇది అసలు పళ్ళు వచ్చేసి ఎంత గ్రాండ్గా ఉందో మేడం. ఇది వచ్చేసి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది. ఇదంతా ఓని అన్నమాట. ఇదంతా ఇలా ఇటుకు ఓని వస్తుంది. పళ్ళు ఏ కలర్ అయితే బంచెస్ ఇచ్చారో అసలు చాలా బాగుంది. ఇది ఇంకా చాలా బాగుంది. బ్లాక్ మనకి ఇట్లా లంగా లాగా ఇది వస్తుంది. లంగా సేమ్ లంగా లాగా ఇది వస్తుంది. క్లాసీగా కట్టుకునే వాళ్ళకి, కొంచెం చాలా క్లాస్గా ఉండాలి కలరు అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. ప్రైస్ వచ్చేసి 3,300 మేడం. 3,300. వీటిలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వేయించాం కాబట్టి ఆ బడ్జెట్ మ్యామ్. ఇంకా అంతకు మించి బడ్జెట్ అనేది అవ్వదు. పవర్లూమ్ మీద వేయిస్తే ఇంకా తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది. కాకపోతే మనం అనేది ఏంటంటే హ్యాండ్లూమ్ మీద వాడతాం కాబట్టి మీరు ఈ శారీ తీసుకొని ఎన్నిసార్లు వాష్ చేసినా శారీ అలాగే ఉంటుంది. ఓకే, మనకి బ్లౌజ్ కుట్టించాక మా బ్లౌజ్కి స్టిచ్చెస్కి దగ్గర అలా రావడం అలాంటివి అనేది జరగదు అనమాట. పవర్లూమ్కి అయితే అలాగే జరుగుతుంది. ఈ జంగిల్ థీమ్ శారీస్ అయితే ఎంత సేలోనండి అసలు. వచ్చేసి 15 శారీస్ దాకా వేయించాం మేడం. సేమ్ ప్రింట్ అన్ని ఒక్కొక్కరు తీసుకెళ్ళి ఇంకా 2 శారీస్ ఉన్నట్టున్నాయి. అవి కూడా మళ్ళీ ఆర్డర్ వస్తే మళ్ళీ వేయిస్తాం. అసలు చాలా బాగా ట్రెండీగా అమ్మామన్నమాట. చాలా ట్రెండీగా అవుతుంది. వీటిలో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, చూసేద్దాం. 50 బోర్డర్లో కాదండి, ఇంకా మనకి 150 బోర్డర్లో కావాలనుకున్నా, లేదు కంచి బోర్డర్ కాన్సెప్ట్లో కావాలనుకున్నా, ఏ ప్యాటర్న్ అయినా కూడా డిజిటల్ ప్రింట్స్లో మనకి మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా దొరుకుతాయండి. చాలా బాగుంటాయి. ప్రతిదీ కూడా ఎవరో కట్టి ట్రెండ్ అవటం కాదు, మీరే కట్టి కొత్తగా ట్రెండ్ అవ్వాలి అనుకుంటే ఇట్లాంటి కొత్త ప్రింట్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి వచ్చేసేసి ఇది ఆన్లైన్లో అది ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది. కలర్ అనేది అసలు చాలా బాగా ట్రెండ్ అవుతుంది మేడం. ఇది వచ్చేసి 2 శారీస్ అయితే వేయించాము. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అండి. పళ్ళు వచ్చేసి మంగళగిరి మామూలు మన లైన్స్ పళ్ళునే ఇస్తాము. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, చాలా బాగుంటుంది. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పైన కింద వస్తాయి. సో అన్నీ కూడా మనకి 3,300 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఎందుకన్నా లాస్ట్ టైము ఈ శారీస్ వచ్చేసి మనం 15-20 శారీస్ వేయించాం మేడం. అవి కూడా ఒక 1 or 2 daysలో మొత్తం సాల్డ్ అవుట్ అయ్యాయి. ఈ శారీస్ అనేది అన్నీ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేయించామన్నమాట. శారీస్ అనేది కలర్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రింట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. శారీస్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ శారీస్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మంగళగిరి మొత్తం కూడా హ్యాండ్లూమ్ ప్రింట్ల మీద కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి హ్యాండ్ ప్రింట్స్ అనేది. వాటిలో అనేసి చాలా కలర్స్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసేసి హ్యాండ్స్కి అలా వస్తుంది, బంచెస్ వస్తాయి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి. ఈ ప్రింటింగ్ కూడా చాలా గ్యారంటీ ఉంటుంది. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ప్రింట్ అనేది పోదండి. మన శారీ అనేది చినిగేదాకా కూడా ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. శారీ పళ్ళు దాకా వచ్చేసేసి గ్రాండ్గా పైన కూడా ఇస్తారనమాట. అంటే మనకి ఓని ఎలా వస్తుందో ఓని చివరి దాకా, తర్వాత నుంచి ఇదిగోండి కొంచెం తగ్గుతుంది, కనపడినంత సేపు లేదు. ఓకే,
బ్లౌజ్ కూడా చక్కగా మనకి బంచ్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో కూడా. ప్రైస్ అండి? ప్రైస్ వచ్చేసి 27 మ్యామ్. 2700 రూపీస్. చూడండి ఎంత బాగున్నాయో. మీరు అడిగి మరీ వేయించుకున్న కలర్స్ అండి ఇవన్నీ. మీకు నచ్చినట్లయితే వెంటనే గ్రాబ్ చేసేసుకోండి. కలర్ ఆప్షన్స్ అని ఇప్పుడే చూపిస్తాం. కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. డిజైన్స్ కూడా ఏ శారీ కా శారీ అన్నట్టు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. బ్రష్ పెయింట్ అంటే కలర్ కాంబినేషన్ సరిగ్గా రాక, స్ట్రోక్స్ సరిగ్గా లేక ఉంటాయి. బట్ పర్టికులర్ ఈ శారీస్కి స్ట్రోక్స్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. మీకు నచ్చింది అంటే అది వర్క్ చాలా బాగున్నట్టే కదా. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద వేయించారండి. చక్కగా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా. చూడండి ఈ కలర్ ఎంత బాగుంది. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ప్రతిదీ కూడా మనం సెలెక్టెడ్ ఉంటాయండి. మనం సెలెక్ట్ చేసుకొని ఇది బాగుంది అనేది అనుకున్నదే మనము శారీ మీద ప్రింటింగ్ అనేది పెట్టిస్తాం అన్నమాట. మనకి నచ్చితే సెలెక్టెడ్ ఆప్షన్స్లో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసేసి ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్ వర్క్ ప్రతి బ్లౌజ్కి ఫ్లవర్ అనేది షోర్గా ఇచ్చారు. అలా శారీ అంతా కూడా ఎక్కడ వెళ్తే లేకుండా చూడండి చిన్న చిన్నగా ప్రింట్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసేసి శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి. ప్రింటింగ్ కలర్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంటుంది. తీసుకున్న కలర్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. దీనికి మనకి మనం ఇచ్చింది ఏంటంటే దీనికి కలర్ కాంబినేషన్తో కూడా ప్రింటింగ్ వేసామంటే వేసాం. మనం ఏం కలరు వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇది వాడేది తేలిపోయే కలర్ కాకుండా డార్క్ కదండి. ఇది శారీ వచ్చేసి డార్క్, దీనికి అనేది లైట్ కలర్స్ లైట్ కలర్ కూడా తేలిపోయే కాకుండా గ్రీన్లో కూడా బాటిల్ గ్రీన్ యూజ్ చేయకుండా ప్యారెట్ గ్రీన్ యూజ్ చేశారు. అలా ఏంటంటే కలర్ కాంబినేషన్ కూడా మంచిది చూసి వేసుకుంటే అనేది శారీ అనేది గ్రాండ్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది శారీ అనేది మనకి చూడటానికి ఆల్ ఓవర్ లుక్ అనేది. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్లోనే వస్తాయండి, రన్నింగ్ బ్లౌజ్లోనే వస్తాయి. ఆర్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. చేతితో నేచిన చీర పైన చేతితో వేసిన ఆర్ట్ కదా, చాలా బాగున్నాయి. మోడల్ అండి మనం వీడియోలో ఎప్పుడు వచ్చేసేసి మనం మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి కూడా చాలామంది లెహంగాస్ కలెక్షన్ కూడా చూపించమంటాం. ఎందుకంటే మనం ఎక్కువ శారీస్ చూపిస్తాము, డ్రెస్ మెటీరియల్స్కి కానీ లెహంగాస్ కానీ తక్కువ మనం చూపించటం. ఇప్పుడు వచ్చేసేసి ఓన్లీ లెహంగాస్లో విత్ డిఫరెంట్ బార్డర్స్లో వచ్చేసేసి డిజిటల్ ప్రింట్ ఓనీ అనేది పే చేసాం మేడం. అందరూ కూడా కామెంట్స్లో లెహంగా సెట్స్ చూపించండి, డ్రెస్ చూపించండి అంటున్నారు కదా. ఈసారి లెహంగా సెట్స్ చూస్తాం. అది కూడా కొత్తగా ట్రై చేసాం. మన మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి హిట్ అయిన మోడల్ శారీ అనమాట. బిగ్ బార్డర్ శారీని లెహంగాగా కన్వర్ట్ చేసాం. అది నేయించి శారీస్ అన్నీ అదే లంగాలన్నీ తయారయ్యేదాకా ఉంచి మళ్ళీ వాటికి బ్లౌజ్ కానీ ఓనీ కానీ పే చేసి తీసుకొచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసేసి మనది మోతీ లైన్స్ అండి. మనది హిట్టింగ్ మోడల్ శారీ అనమాట. మన శారీని శారీ నుంచి లెహంగా కన్వర్ట్ చేసాం అనమాట. ఇది వచ్చేసేసి లంగా వచ్చేసి 4.5 వస్తుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ కలిపి 4.5 విత్ డిజిటల్ ప్రింట్ ఓనీ అనమాట. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో. ఇది వేర్ చేస్తే కానీ దీని అందం బాగుంటుంది అనమాట. బ్లౌజ్ రన్నింగ్లోనే సేమ్ బార్డర్తో వచ్చేస్తుంది. అవును మ్యామ్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 మీటర్స్ ఉంటుంది. 3 మీటర్స్ విత్ డిజిటల్ ప్రింటెడ్ ఓనీ 3 మీటర్స్ ఉంటుంది. అది వచ్చేసేసి 4.5 విత్ బ్లౌజ్. అవునండి. మనం బ్లౌజ్ అట్లాగే ఉంచేసి అట్లా కూడా తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 4200 మ్యామ్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లాంచింగ్ కాబట్టి ఇది మన మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి హిట్ అయిన మోడల్ శారీ. ఇది లెహంగాకి కన్వర్ట్ చేసాం కాబట్టి 38 మేడం. ఓన్లీ 38 ఆఫర్ ప్రైస్. ఓకే, కావాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రాబ్ చేసేసుకోండి. చాలా కలర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. కలర్ ఆప్షన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. బోర్డర్స్ కూడా మారాయి. మాకు ఇంత సైజ్ బోర్డర్ వద్దు అని అనుకునే వాళ్ళకి ఇలా కంచి బోర్డర్ కాన్సెప్ట్లో కూడా ఉన్నాయి. అన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ ఓనీతో అయితే చక్కగా ప్యారప్ చేసేసారండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, మీరు ఎంచుకొని తీసుకోవచ్చు. సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి. మనం ఓపెన్ చేసిన కలరే ఇది, బట్ పేరప్ చూడండి, ఇది శారీలో వస్తుంది కదా ఈ ప్రింట్.
చాలా బాగున్నాయండి. చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. ఓనీస్ కూడా ఏ ఓనీకి ఆ ఓనీయేనండి, ప్రింటెడ్ కూడా అవి కూడా సెలెక్టెడ్ వేయించాం. డిజిటల్ ప్రింట్లో కూడా ఇంతకు ముందు కన్నా కొత్త మోడల్స్ అనేది లాంచ్ చేసామండి. రిపీటెడ్ లేవు, రిపీటెడ్ అస్సలు లేవండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఫ్లోరల్స్ ఉన్నాయి, బాందిని ఉన్నాయి. మీరు ఫస్ట్ ఓనీ సెలెక్ట్ చేసుకుని తర్వాత లంగా సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టున్నాయన్నమాట. బట్ పెయిరింగ్ అయితే చాలా బాగా పెయిర్ చేశారు. చూసేద్దాము. ఇదేంటండి ఇది? ఇది వచ్చేసి కలంకారీ థీమ్ అండి. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. లంగా వచ్చేసి ప్రతిదీ మనకి 4.5 వస్తుందండి. లంగా వచ్చేసి ఇలా వస్తుంది, ముద్దంచు అనమాట. ఇదంటే అక్కడే నేస్తాం, ప్రతిదీ సేమ్ కాస్ట్ పడుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ బార్డర్ పెట్టినా అది సేమ్ కాస్ట్ పడుతుంది. ఇది ఇక్కడే ఉంటుంది అనమాట, అంటే ముద్దగా నేస్తారు. ఎక్కువ జరీ ఇక్కడ పట్టేస్తుంది. ఈ బార్డర్ కి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సేమ్ జరీ అయితే పడుతుంది కాబట్టి సేమ్ ప్రైస్ ఉంటుంది. ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. మెటాలిక్ గ్రే ఎంత బాగుందో అండి, చూడండి. థీమ్ వచ్చేసేసి డిజిటల్ వేవ్, మనకి పెన్ కలంకారీ సేమ్ డిజిటల్ కాకుండా పెన్ కలంకారీ ఉంది. వేర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు ఓనీ బట్ డిజిటల్ ప్రింట్ ఓనీ అయితే వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. అసలు ఇప్పుడు వచ్చేసి డిజిటల్ మళ్ళీ అంతకు ముందులాగా మళ్ళీ డిజిటల్ అనేది మళ్ళీ ట్రెండ్ అయింది. ట్రెండ్ అయిన తోటి కూడా కొంచెం ఇంకా మేము కొత్త మోడల్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసేసి యాస్టీస్ పెన్ కలంకారీ లాగే ఉంది డిజైన్, చాలా బాగున్నాయి. సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి. మీకు బల్క్లో కావాలనుకున్నా ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి. సూపర్ కలెక్షన్ ఉంది లెహెంగాల్లో అయితే. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి న్యూ బోర్డర్ లాంచ్ అండి. ఈ బోర్డర్ వచ్చేసేసి ఇప్పుడే నేయించింది కూడా. దీంట్లో కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది. వీటిలో కూడా మనకి నచ్చిన కలర్ అనేది కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసేసి కిందేమో రుద్రాక్ష బోర్డర్, కింద ఇక్కడికి వచ్చేసి రుద్రాక్ష బోర్డర్. రుద్రాక్ష బోర్డర్లో అంతకుముందు గ్యాప్లో అనేది గట్టినేత వచ్చేది. గట్టినేత వచ్చేసి ఇక్కడ థ్రెడ్ వీవింగ్ ఉండేది, అంటే థ్రెడ్ అతికేవాళ్ళు అనమాట. థ్రెడ్ అతికేసేసి ఇక్కడ పట్టుతో నేసుకుంటూ వచ్చేవాళ్ళు, అప్పుడు గట్టినేత అయ్యేది. అది థ్రెడ్ తీసేసేసి ఇది మొత్తం జరీయే, ఓన్లీ జరీ, మొత్తం జరీ టిష్యూ టైప్. ఇదివరకు మనకి కొంచెం ఓల్డ్ మోడల్ శారీస్ టిష్యూ శారీస్ వచ్చాయి, మొత్తం జరీతోటే నేసేవాళ్ళు. వీవింగ్ అంతా అతకటం జరియే, నేయటం జరియే, మధ్యలో ఏమో కాటన్ పోగులు కొన్ని కలిపేవాళ్ళు. అది వచ్చేసి టిష్యూ శారీ అనమాట. ఆ టైప్లో ఈ బోర్డర్ అంతా టిష్యూ అనమాట, అంటే కొంచెం షైన్ అవుతుంది. సో బ్లాక్ శారీ కాబట్టి మీకు నచ్చిన కలర్ అని చూపించేశారు ఫస్టే. అవునండి. ఓకే, చాలా బాగుందండి. బోర్డర్ అయితే చాలా ఎలివేటివ్గా కనిపిస్తుంది. శారీ బ్లాక్లో అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మేడం, మీరు బ్లాక్ తీస్తే బ్లాక్ తీసానని బ్లాక్ ఓపెన్ చేయట్లేదు, బ్లాక్ తీస్తే బాగా కనిపిస్తుందని. బోర్డర్ అనేది సిల్వర్ బోర్డర్ కదా, బ్లాక్లో బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి బ్లాక్ ఓపెన్ చేసి. బ్లౌజ్ రన్నింగ్ అండి? రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, కలర్స్ చూద్దాం. ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి 3300. ఇది వచ్చేసి లాంచింగ్ ప్రైస్ ఆఫర్ వచ్చేసి 3000 రూపీస్ ఓన్లీ. ఇది వచ్చేసి మామూలు రెగ్యులర్ టెంపుల్ బోర్డర్ తెలుసు కదా మనకి, రంపం బోర్డర్ కూడా ఉంది. ఇది టెంపుల్ అనను రంపం అను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనేది జరీ అనేది కంటిన్యూషన్ గా ఉంది. ఇది ఒక కొత్త బోర్డర్ అనమాట. ఇది టెంపుల్ లాగే వేరే స్టైల్ అనమాట. చాలా పొడుగ్గా వస్తుంది అనమాట. రంపం బోర్డర్ వస్తుంది మనకి, ఇంతలోనే రంపం తీస్తారనమాట, అంటే ఇలా షార్ప్ గా. మంగళగిరి టెంపుల్ బోర్డర్ తెలుసు, స్టెప్ బై స్టెప్ అన్నట్టు డిఫరెంట్ గా ఉంది. ఓకే, వీటిలో కలర్స్ చూద్దాం. ఓకే మ్యామ్. కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. కొత్త బోర్డర్ అంటే కొత్త బోర్డర్ అన్నట్టే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. మీకు ఇంకా ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే కాల్ చేసేసేయండి. ఇవన్నీ ప్రస్తుతానికి మగ్గాల నుంచి వచ్చిన కలర్స్ మాత్రమే, ఇంకా కలర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. బట్ ఉన్న కలర్స్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే తొందరగా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి టిష్యూ జరీ లాగా మెరుస్తుంది చూడండి, అది కొత్త కాన్సెప్ట్. అట్లాగే మనకి ఈ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకుంటే ఇవి లెహెంగా సెట్స్కి మీరు యూజ్ చేసుకోవాలనుకున్న ఈ బోర్డర్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసేసి ప్లెయిన్ శారీ మేడం. ప్లెయిన్ శారీకి కట్ వర్క్ చేయించాము. ప్లెయిన్ శారీ కట్ వర్క్ చేయించేసేసి బ్లౌజ్ వచ్చేసేసి హ్యాండ్కి అట్లా బంచెస్ వస్తాయి అన్నమాట. అది కూడా థ్రెడ్ వీవింగ్ తోటి, ప్రింటెడ్ కాకుండా. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి డాన్సింగ్ డాల్స్.
ఇది డిజిటల్ ప్రింట్ లుక్ ఉందండి. డిజిటల్ ప్రింట్లు అంటే టై అండ్ డై మ్యామ్, ప్యూర్ వైట్ వేయించేసి వైట్ మీద డిజిటల్ ప్రింట్ లాగా అలా లుక్ వస్తుంది. టై అండ్ డై చేయించామన్నమాట. శారీ అంతా ఆల్ ఓవర్ శారీ కలర్ వేయించేసి కలర్ మీద డాన్సింగ్ డాల్స్ స్క్రీన్ ప్రింట్ అనమాట. స్క్రీన్ ప్రింటే, బట్ శారీ వైజ్ మాత్రం చాలా స్మూత్గా అయితే ఉంది. ఓకే, ఓన్లీ లుక్ వైజ్ అయితే డిజిటల్ ప్రింట్ శారీ మీద మన స్క్రీన్ ప్రింట్ తీసింది అదే బాందిని వేసినట్టే ఉంటుంది. ప్రైస్ అండి? ప్రైస్ వచ్చేసి 25 మ్యామ్, 2500. కట్ వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో కూడా, చూసేద్దాం. కలర్ ఆప్షన్స్ అయితే చూస్తున్నారుగా, చాలా బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి. అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అంటారు చూసారా, అట్లా పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి డిజైన్స్. ఇవంతా కూడా మీకు బాందిని స్టైల్లోనే వస్తాయి అన్నమాట. ఇది డాన్సింగ్ డాల్స్ టైప్లో వచ్చింది. ఇది కూడా అట్లా మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయి. మనకి ఈ బాందిని టైప్లో కూడా ఒకటి ఓపెన్ చేసి చూపించండి. ఇందాక డాన్సింగ్ డాల్స్ ఓపెన్ చేశాను కదండి, ఇది వచ్చేసి బాందిని అనమాట. శారీ ఎలా ఉంటుంది, పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇలా థ్రెడ్ వీవింగ్ అనమాట. థ్రెడ్ తోటి ఇలా కలర్ వేయించి కలర్ మీద కూడా ప్యాచ్ యాప్లిక్ వర్క్, మధ్యలో కూడా హ్యాండ్కి మిర్రర్ కూడా వస్తుంది అనమాట. ఓకే, డిఫరెంట్గా ఉంది. ఇది చాలా చోట్ల పెయింట్ కూడా వస్తుంది, ఇది మాత్రం యాప్లిక్ వర్క్ అనమాట. శారీ అంతా కూడా మనకి చక్కగా బాందిని అయితే వచ్చేసింది. చాలా బాగున్నాయండి. క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, బల్క్లో ఉన్నాయి. మీరు ఒకసారి షాప్ని విజిట్ చేసినట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు. నేను చెప్పేది ఆన్లైన్ కస్టమర్స్కి అండి. బల్క్లో తీసుకునే వాళ్ళకి అనేది ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. మేము బల్క్లో తీసుకుంటాము, హోల్సేల్ ప్రైస్ చెప్పమని అలాగేం ఉండదు. మీరు శారీకి అనేసి 10 శారీస్ అనేది మినిమం మోడల్కి అనేది సెలెక్ట్ చేసుకుంటే హోల్సేల్ మేము షాప్స్కి ఏ రేట్ అయితే వేస్తామో మీకు కూడా అదే రేట్ వేస్తామండి. మా షాప్ మేము ఏ కాస్ట్ అయితే పెట్టుకుంటామో అది మీ ఇష్టం. మీరు సేల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు షాప్ అడ్రస్ కనుక ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటే, మీకు అడ్రస్ ఏమన్నా అర్థం కాకపోతే మా వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా కానీ మేము లైవ్ లొకేషన్ కానీ మీకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ చెప్తే, మీకు అర్థం కాకపోయినా కానీ మేము ఫోన్ చేసి మాట్లాడినా మీరు ఒక చాట్ ఉన్నాను అన్నా కానీ మేము అక్కడి నుంచి అనేది అడ్రస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకేనా మేడం? థ్యాంక్ యూ.